హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ మనం మష్రూమ్ పులావ్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. మష్రూమ్లు బాగా కడిగి ఇలా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు అండి, నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది టమోటా పేస్ట్ అండి, నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు అండి. ఇంగ్రీడియంట్ బియ్యం అండి, నానబెట్టుకున్నాను. మసాలాలు ఓల్గర మసాలాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. కొంచెం నెయ్యి వేసుకున్నానండి, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము. ఆయిల్ నెయ్యి కొంచెం వేగాక ఓల్గర మసాలాలు యాడ్ చేసుకున్నామండి. చూడండి, ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు మనం ఓల్గర మసాలా వేసేసుకున్నాం. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ వేసేసుకున్నాం. ఇది పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వేసేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి, రుచి సరిపడినంత. నేనైతే 1½ స్పూన్ వేసుకుంటాను, తర్వాత చూసి వేసుకుంటానండి. అలాగే టమాటో ప్యూరీ వేసేసుకున్నాం. ఒక్కసారి కలుపుకున్నామండి. చాలా మంచి అరోమా వస్తుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ పైకి వచ్చాక కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నామండి. నేనైతే ఈస్టర్న్ వాళ్ళతో వాడుతున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాయి, MTR వాటి. చాలా బాగుందండి గరం మసాలా. సో నేను ఇంట్లో చేసింది అయిపోయింది కాబట్టి ఇది తెచ్చుకున్నానండి, చాలా బాగుంది. అలాగే కొంచెం ధనియా పౌడర్ అండి. అన్నీ ఒక్కసారి కలిపేసుకున్నాము. సో మసాలాలన్నీ వేగిపోయాక ఇప్పుడు మనం మష్రూమ్ వేసేసుకుంటున్నామండి. ఇది 2 ప్యాకెట్స్ అండి. చూడండి, వేసుకున్నాక ఒక్కసారి కలుపుకున్నాము. ఈ స్టేజ్లో కరివేపాకు వేసేసుకున్నాము. కొంచెం మగ్గింది కదండి, ఇప్పుడు పెరుగు వేసుకున్నాము. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకున్నాము. ఒక్కసారి కలుపుకున్నాము. మనం పెరుగు వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బియ్యము నీళ్లు వేసేసుకున్నాము. ఇదిగోండి బియ్యము 2 గ్లాసులు తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. ఇవి ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాం. చూడండి, వాటరు బియ్యం అన్నీ వేసేసుకున్నాము. 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. చూడండి, పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో ఇంకా మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆగితే పులావ్ రెడీ అయిపోతుందండి. చూడండి, 70% ఉడికింది, ఇంకొక 10% ఉడికితే సరిపోతుందండి. చూడండి, సూపర్ టేస్టీ పులావ్ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేసి ఈ మష్రూమ్ పులావ్ ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.